నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటూ అన్ని పార్టీల నేతలు ఈరోజు స్టేజీలు ఎక్కేసి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ పార్టీలు చేసిన పనులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఒక పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మాట్లాడడం వేరు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్త మాట్లాడడం వేరు. కానీ ఒక సామాన్యురాలిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి కాసగాని కేతమ్మ ఇంటి దగ్గర ఉన్నాం మనం. అంటే మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఈ మధ్య ఆమె మాట్లాడుతున్న విధానం అయితేనేది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గెలవాలనో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎంత అవసరమో అనేది ఈరోజు ప్రజలకు తెలిపే విధంగా మాట్లాడినటువంటి స్టేజ్ మీద మాటలు ఎంత వైరల్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరకు వచ్చాం మనం. ఏదైతే ఇక్కడ న్యూ శ్రీరామ్ నగర్కి సంబంధించిన జవహర్ నగర్ కాలనీలో ఉంటున్నామే, ఆ యొక్క కాలనీకి సంబంధించి ఆమె స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, నిజంగానే అసలు కేతమ్మకు ఎందుకంత బీఆర్ఎస్ అంటే ఇష్టం, బీఆర్ఎస్కు సంబంధించిన దాని మీద ఆమె మాట్లాడే మాటలకు అంటే ఎవరు ఇన్స్పిరేషన్, ఎందుకు అసలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన దాని మీద ఆమె మాట్లాడుతుంది అన్నీ కూడా కులంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం కేతమ్మ దగ్గరకు వచ్చినాం. నమస్తే కేతమ్మ గారు, స్టార్ క్యాంపెయినర్. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. మంచిగున్నావా? బాగున్నా సార్, బాగున్నా. మొత్తానికైతే సోషల్ మీడియాలో సెల్ ఫోన్ పడితే నువ్వే కనిపిస్తున్నావు, సోషల్ మీడియాలో పడితే నువ్వే కనిపిస్తున్నావు. మొత్తానికి నీ ఏడబడతా అన్నీ నీ రీల్స్, ఏడబడతా అన్నీ నీ మొత్తం షార్ట్స్ కనపడుతున్నాయమ్మా. అంత మంచిగా, అంత మంచిగానే, అంత మీ అభిమానం సార్. అంతేనా? అదే రైట్. మొత్తానికి ఎక్కడో కేతమ్మ ఏదో జవహర్ నగర్ లో, ఏదో న్యూ శ్రీరామ్ నగర్ లో ఒక చిన్న రేకుల కింద కూర్చున్నటువంటి కేతమ్మ ఈ రోజు పార్టీ సభలల్లా, పార్టీలు పెట్టే పెద్ద పెద్ద సభల మీద పెద్ద స్టేజ్ పట్టుకొని పెద్ద పెద్ద నాయకుల ముందు మాట్లాడుతుంది. అసలు ఎక్కడ, ఏ ఊరు కేతమ్మది? మాది నల్గొండ జిల్లా, వస్తా కొండూరు మా అత్తగారు, తాటిపావుల మా తల్లిగారు. అదే ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయింది అది. తొండ తిరుమలగిరి దగ్గర మా తల్లిగారు తాటిపావుల, వస్తా కొండూరు మా అత్తగారు. నా భర్త పేరు సోమయ్య, కాసగానోళ్ళ మేము. నా పేరు కేతమ్మ. ఎంతమంది మనకి పిల్లలు? ఇద్దరు బిడ్డలు సార్. ఇద్దరు బిడ్డలు? ఇద్దరు బిడ్డలు. ఏం చేస్తారు పిల్లలు? కొడుకులు లేరా? కొడుకులు లేరు. పెద్ద మనిషి ఉందా? పెద్ద మనిషి ఉన్నాడు, పక్షవాతం వచ్చింది. అయ్యో. ఉన్నాడు. అయ్యో, ఎప్పుడు వచ్చింది? 2 ఏళ్ళు అవుతుంది సార్, 2-3 ఏళ్ళు. ఇప్పుడు మంచిగా ఉండరా? బాగుండు, కొంచెం బాగానే ఉంది. సరే, ఇప్పుడు మామూలుగా చూస్తే ఇప్పుడు కేతమ్మ ఎట్లా ఫేమస్ అంటే ఈరోజు స్టేజ్ మీద మాట్లాడింది అసలు అద్భుతంగా, అసలు ఏంది ఏమేమి చేసింది అని చెప్పేసి గొక్క దిప్పు కూడా మాట్లాడుతుంది. ఎప్పటి నుంచి ఇష్టం మరి నీకు? కేసీఆర్ అంటే ఎప్పటి నుంచి ఇష్టం? ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎప్పటి నుంచి ఇష్టం? పార్టీ పెట్టి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నట్టు నాకు తెలియదు, కానీ నేను అయితే 5 ఏళ్ళ నుంచి నాకు ఈ పార్టీ అన్న, కేసీఆర్ అన్న నాకు చాలా ఒళ్ళమని అభిమానం సార్. అదే ఎందుకు అంటే ఆయన పెట్టిన పథకాలు, ఆయన చేసిన పనులు, ఒక ఆడపిల్లను కూడా ఆదరించిండు, ఒక రైతులను ఆదరించే మనస్తత్వం ఆయన దగ్గర ఉంది. అందరు అప్పుడప్పుడే రాల్పుకొని దులుపుకొని పోయేటోళ్ళు, కానీ కేసీఆర్ అట్లాంటి కాడు. చాలా మంచి మానవత్వం గల్లవాడు, మంచి మనిషి, ప్రేమ గల్లవాడు, ఒక నెనరు ఆడపిల్లల మీద నెనరు గల్లవాడు. ఆయన పథకాలను, ఆయన పనితనం చూసి నాకు ఒక తండ్రి లెక్క, నాకు ఒక అన్న లెక్క నాకు మంచిగా అనిపించింది. ఆయన పార్టీలో పనిచేస్తున్నా, ఆయన అంటే నాకు ఇష్టం. అంతే. దేశంలో కూడా అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్లుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంత ఫేమస్, ఇలా కేతమ్మ కూడా అంతే ఫేమస్, అవునా కాదా? అని మీరు అందరు అదే అంటారు, కానీ నేనైతే మరి అనుకోవటం లేదు సార్. అంతేనా? అంతే. అంటే ఈ ఏరియాలో దాదాపు రాష్ట్రం గుర్తుపడుతుంది నిన్ను ఇలా. అవునా? అదైతే నిజమాట. అవునట. నీకు అవన్నీ ఏం తెలియదు? నాకు తెలియదు, ఇంట్లో ఉంటాయి కదా సార్, ఇంట్లోనే ఉంటాయి. ఇచ్చిరా పెద్దమా నీకు? ఒకటే బీఆర్ఎస్ ని పొగడమని, లేకపోతే కేసీఆర్ ని పొగడమని చెప్పేసి ఎవరైనా పైసలు ఇచ్చిరా? ₹1 తింటే నిజంగా ఆ రేణుకెళ్ళమ్మ సాక్షి, ఆ తిరుపతి వెంకన్న సాక్షి, నాకు ఇంతవరకు నా కులదైవం మా ఎల్లమ్మ సాక్షి, నా ఇద్దరు బిడ్డల సాక్షి, నాకు ఎవరు పట్టవని ₹10 ఇంతవరకు వెళ్ళే సార్. నాకు ఇయ్యలే, నేను అడగలే. నాకు డబ్బు కావాలి, నేను ఎవరిని అడగా, నాకు ఉన్నంతలే తింటా. నా ఇంట్లో నేను ఉంటా, నేను ఎవరిని అడగా, చేజాపు అడగను సార్, నాకు వద్దు సారు. ఒకవేళ ఎవరైనా దయదలు చిత్తపట్టు 2000 అని ఇస్తే తీసుకుంటా, కానీ అయ్యా నాకు 2000 వెయ్యి నేను ఒకరికి చేయి చాపను కూడా. అదే అంటారు మరి, మా పైసలు ఇచ్చిందేమో మాట్లాడుతుందేమో. లేదు సార్, ఇచ్చిరంటే కొడతారా సార్? నాకు ఎవరికి ₹1 ఇవ్వాలి సార్. అవును. ఈ రోజు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ రోజు పోయిండ్రు. సరే, మీలాంటి ఒక సామాన్యులు ఇంత స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు, అంత పెద్ద మీకు ఒక పదవి లాంటిది అది. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ రోజులలో 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించిన వాళ్ళు, నాయకులు అందరూ పార్టీలు మారుతా ఉన్నారు. పోయేటోడు అటు పోతా ఉన్నాడు, వచ్చేటోడు ఇటు పోతా ఉన్నాడు. మొన్నటిదాకా పదవులు అనిపించినోడు కేసీఆర్ తిడుతా ఉన్నాడు, కేటీఆర్ తిడుతున్నాడు. ఇవన్నీ చూస్తున్న తర్వాత నీకు ఎట్లా అనిపిస్తున్నావు మరి?
చాలా మంచిగా అనిపిస్తుంది. తిట్టటోడు తిడతానే ఉంటాడు. మనం పోతుంటే ఎన్నో మరుగుతాయి. అవును. ఇప్పుడు జంగం పోతుంటే ఏనుగు పోతుంటే ఎన్నో మరుగుతాయి. మరిగి నేను పట్టించుకోవద్దు. అర్థమైందా సారు? ఇస్తారా లైన్లు వేస్తారు. ఇంత పప్పు ఇంత అన్నం ఇంత కూర నార పెడతా ఇస్తారా అన్ని అనికి కూర్చుంటది. ఏమి లేని ఇస్తారు గాలి తెగిరిపోతుంది. అందులో అర్థం చేసుకోవాలి. అన్ని ఉన్న ఇస్తారాకు మన కేసీఆర్ అని మనకి కూకున్నాడు పని చేసినాడు. ఏం చేయని వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అంటే మటుకు అవి పట్టించుకోవద్దు. టేకి టీసుకు వదిలిపెట్టాలి. సార్ చేసేది చేస్తూనే ఉండాలి కేసీఆర్. ఆయన పులే ఆయన ఓడిపోయింది కదా అని బాధ లేదు. ఒకవేళ పులి భయపడి ముంగడికి భయపడి వెనక 7 అడుగులు వేసిందని కాదు, ముంగడికి 3 అడుగులు 7 అడుగులు ఎక్కువ ఎత్తది ఆ పులి. అది అర్థం చేసుకోరు. అడవిలో ఉన్న సింహాన్ని తెచ్చి బోన్లో బంధించి ఇంట్లో ఉన్న పిల్లిని కూడా అడవిలో వదిలిపెడితే బోన్లో ఉన్న అది పులి అభిమానానికి మాత్రం నాకు ముచ్చటేస్తుంది. మొత్తానికి నేను అదే అంటున్నా, మరి పోతుండ్రు పార్టీలు మారుతుండ్రే, ఎక్కడ పోయి బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎక్కడ పోయి కేసీఆర్ లేడు, ఇంకా పార్టీ ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ ఇంట్లో ఇక్కడ ఇట్లాంటి మాట చాలా మంది. వాళ్ళకి ఏమని చెప్తావు చెప్పిగా? 100 మంది నేను ఏమంటాను అనటోడు అంటాడు, మురుగటోడు మురుగుతాడు. ఈసారి మటుకు ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే మార్పు కావాలి అని చెప్పి 6 పథకాలు పెట్టారో మార్పుకు చూసుకోరు జనము. ఇవాళ 2000 పెంచిన కేసీఆర్ ఇస్తుంది కాబట్టి 4000 ఇస్తానంటుండని ఆశపడ్డారు పబ్లిక్. 2000 రుణమాఫీకి ఆశపడ్డ 2 లక్షలకు అన్ని ఆశపడి వేసిర్రు. సరే మంచో చెడో కాంగ్రెస్ గెలిచింది. మాది పోయింది. మాది పోయినందుకు ఈ ఎంపీ ఎలక్షన్లలో మేము ఎంపీలను గెలిపించుకుంటాం. 17 మేము తెచ్చుకోవాలనుకుంటాం. ఎంపీ ఎలక్షన్ తెచ్చుకుంటాం. కేసీఆర్ కు ఒక గిఫ్ట్ గా ఇస్తాం. కాంగ్రెస్ పాలన మటుకు ఖచ్చితంగా ఈ ఆటో డ్రైవర్లకు ఈ రైతులకు మటుకు ఖచ్చితంగా పనులు చెయ్యాలి. ఇది తప్పదు. అదే అంటున్నా మరి మార్పు ఆశ వచ్చే ఈ రోజు 125 130 రోజుల దగ్గర ఎట్లా ఉంది మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? లేదు సార్ చెయ్యదు. అది ఆ పార్టీ చెయ్యదు. ఇక పార్టీతోటి కాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, నరేంద్ర మోడీ 3వ మేము ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఈ బీజేపీ వాళ్ళు వెళ్ళి ఆయన కూడా ఈ ఊళ్ళే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కూడా ఏం చేయలే అడుగుతురు. మళ్ళీ వచ్చేసి మరి వాళ్ళు చేయలే అడుగుతుర్రు. మా కార్యకర్తలు మా రైతన్నలు తెలివి ఉంటే బీజేపీ పోతే ఏమిటికి వచ్చినావు, నా ఇంటి ముంగడికి ఎట్లా వేయాలి ఓటు అని అడగాలి. అదొకటి. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇది సోనియమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇచ్చిన రాజ్యం, రాజశేఖర రెడ్డి రాజ్యం. ఆనాడు తెలంగాణ దానం ఇచ్చినాం మేము, బుచ్చమేసినాం మేము మా కేసీఆర్ కు. అందుకని మేము ఈ రాహుల్ గాంధీ గాని మేము ప్రధానమంత్రిని చేసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అంగట్లో పెట్టి బేరం చేసినట్టు మాకు ప్రధానమంత్రి అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, 3వ ప్రధానమంత్రి అని బీజేపీ వాళ్ళు అంటారు. మళ్ళీ వాళ్ళు చేసింది లేదు రాష్ట్రానికి, వీళ్ళు చేసింది లేదు. చేసింది కేసీఆర్ ఒక్కడే. మరి నాకు ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కొట్లాడతలేడే? ప్రజల కొరకు కొట్లాడుతాడు, రైతుల కొరకు కొట్లాడుతాడు కేసీఆర్. కట్టె పట్టుకొని కుంటుకుంటా కళ్ళాల కాడికి పోతుండు, పొలాల కాడికి పోతుండు, వరి చేనుల కాడికి పోతుండు. నేనున్నా ఎకురాన 15,000 ఇప్పిస్తా, 25,000 ఇప్పిస్తా, మీరు ఆత్మహత్య చేసుకోకరని చెప్పి కేసీఆర్ ఓదార్తుండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి పోయిన వాళ్ళు వెళ్ళారాడికి ఇంకా వాళ్ళకి రాజకీయం ఏం చేతనైతుంది? అవును అదే అంటున్నా. ఇప్పుడు నీళ్లకు కేసీఆర్ ఉన్న రోజులు నీళ్లకు బాధ రాలే, కరెంటుకు బాధ రాలే, పింఛన్లకు బాధ రాలే, లేకపోతే అన్ని విధాల సాఫీగా జరుగుతున్నప్పుడు ఈ 100 రోజులకి అన్ని బాధలు వస్తున్నాయంటే ఏం చేస్తున్నారు? కావాలని చేస్తున్నా లేకపోతే పబ్లిక్ లో తిరుగుతలేరు, పబ్లిక్ కష్ట సుఖాలు తెలుసుకుంటలేరు. కాంగ్రెస్ సరే గెలిచిరు, మీరు గెలవండి. 10 ఏళ్ళు మా కేసీఆర్ గెలిచినప్పుడు మీకు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు మీరు పని చేసి పబ్లిక్ లో కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ మీద టార్గెట్ పెట్టి వాళ్ళను మంచి షెడ్లు చూసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, మీకు జేజేలు కొడుతుంది. ఏది కాంగ్రెస్ నాయకులకు అది లేదు ఇది లేదు. ఎప్పుడు చూడు కార్పొరేటర్ ఆ ఎమ్మెల్యే వస్తాడా, ఈ ఎమ్మెల్యే వస్తాడా, ఈ ఎమ్మెల్యే వస్తాడని గోడ మీద పిల్లలు ఎదురు చూసుకుంటే ఎమ్మెల్యేలను దోచుకొని తింటారు. పోయినోడు పోయినా కూడా మా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళని గట్టికుంటాం. ఎంతవరకైనా మేము మా ఎంపీలను గెలిపించుకుంటాం. ఏడికైనా మేము రాడే. మా కేసీఆర్ భయపడేది లేదు. మా కేసీఆర్ కు మేము అన్నదండంగా ఉంటాం. కేసీఆర్ అయితే ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు 1,16,000. ఆ బిడ్డకి పెళ్లి కాగానే 7 లక్షలు మళ్ళీ పురుడు పోసుకుంటే పొద్దున్నే గుడ్డు పాలు పెరుగు అన్నం 1/2 లీటర్ పాలు ఇచ్చిండు. 9 నెలల కనుక కేసీఆర్ ఆడపిల్లడం ఇచ్చిండు. ఆ పిల్లకి పురుడు ఉన్న పుల్లతో హాస్పిటల్కి అంబులెన్స్ పంపించి హాస్పిటల్ తెచ్చిండు. హాస్పిటల్కి పోగానే ఆడపిల్ల పుడితే 13,000, మొగోడు పుడితే 12,000. కేసీఆర్ కిట్టు, బేబీ సోపు, బేబీ ఆయిల్, బేబీ కాటికే అన్నిచ్చి పిల్ల ముడ్డికి షెడ్డి అంగి లంగా తల్లికి చీర రైకి అంబులెన్స్ పిలిపించి పుట్టినింటికి తోలినట్టు కేసీఆర్ కిట్ ఇచ్చి దోమలు గరవకుండా దోమతెర చోటుకేసి ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించడం వీరమామ కేసీఆర్. ఎవడు చేసిండు? ఏ కాంగ్రెస్ వాడు చేసిండు? ఏ బీజేపీ వాడు చేసిండు? ఏ మాటలు మాట్లాడతారు అందరూ? కేసీఆర్ అంతే. ఉంటుందా మంచిగా కరెంటు? ఏముంటుంది? గంట పోతుంది. ఇప్పుడు కరెంటే లేదు.
మరి ఏం చేద్దాం మరి? ఎట్లా? నేను ఏమంటాను కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు, కరెంటు ఉంటలేదు, రైతులను చూస్తలేరు, 2 లక్షల రుణమాఫీ చేయలే, రైతు బంధువు లేదు, రైతు బీమా లేదు, కేసీఆర్ కిట్టు లేదు, షాది ముబారక్ లేదు, రంజాన్ చీరలు వాయే, మాకు బతుకమ్మ చీరలు ఇచ్చి మా కేసీఆర్ బంధాన్ని పెంచిండు, అన్నల దమ్ములు లేని వాళ్ళకి అన్న అయ్యిండు, అన్నల దమ్ములు లేని వాళ్ళకి ఒక అన్న అయిండు, ఆడపిల్లకు ముసల్దానికి కొడుకైండు కేసీఆర్. నా అన్న కేసీఆర్ చల్లగా బతకాలి. కేసీఆర్ చేసిన పనులు పోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితే చేయలేదబ్బా, చేయలే. చేస్తారా? చెయ్యరు. ఏం చేస్తారు? పువ్వు పుట్టగానే ఆ పువ్వు చెట్టు మూల ఇది మల్లె పువ్వా, గులాబీ పువ్వా, తంగేడు పువ్వా, ఉద్రాక్ష పువ్వా అతను చూస్తే తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ 4 నెలల నుంచి చేయండి, ఏం చేస్తారు సారు? వెనకటి చిప్పయ్యను కూడా లేము. ఆనాడు 60 ఏళ్ళ కాంగ్రెస్ ఎంత అయితే ఆయన గంజి గట్టక దొరకక ఇబ్బంది పడి నీళ్లు నిప్పులు దొరకక బాధపడ్డామో అవుతారు. 5 ఏళ్ళు అనుమతించాలి. మంచోళ్ళు అయితే రైతులు, ఆటో డ్రైవర్లు, తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కటయ్యి ఈసారి ఎంపీ ఎలక్షన్లలో ఎంపీలను గెలిపించుకుంటేనే ఈసారి మాకు ముఖం ఉంటది. కేసీఆర్ ఏదో ఒకటి చేస్తాడు, మళ్ళీ రాజకీయం ముంగడ పడుతుంది, రైతు బంధువు ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు, మళ్ళీ కేసీఆర్ వస్తే మాకైతే పనులు అయితే సారు పనులు అయితే అంటుంటివి నువ్వే. వీళ్ళు వచ్చి ఒక రైతు బంధుడితో మంత్రి చెప్తాడు కొడతా అంటాడు, ముందర కూర్చొని అసలు రైతుల గురించి మాట్లాడే చెప్పులతో కొడతా అంటారు. మరి ఇది ఎట్లా మరి ప్రజలు ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఒక 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇదే కేసీఆర్ గెలిచినాక 150 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్. అంటే జిల్లా కోడ్ తెచ్చాడు కేసీఆర్ 150 మెడికల్ కాలేజీలు. మరి అదే బీజేపీ గెలిచినప్పుడు ఇదే కేసీఆర్ 100 లెటర్లు రాసి ఇదే నరేంద్ర మోదీకి ప్రధానమంత్రికి ఫోన్ చేసి, సారు ఇగో నేను 100 లెటర్లు పంపుతున్నా, మాకు ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ కాలేజీ, మాకు నవోదయ పాఠశాల కావాలని చెప్పి 100 లెటర్లు రాస్తే నరేంద్ర మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చిన పాపాన పోలే. మంచి నూనె రేటు పెంచుతివి, డీజిల్ రేటు పెంచుతివి, గ్యాస్ రేటు పెంచుతివి, అన్ని రేట్లు, పప్పు ఉప్పు పెట్రోల్ పెంచినాక నీకు ఇలా ఓటు 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 అని చెప్పాలి. అందరు తిరుగుతారు. ఎందుకు వేయాలయ్యా మీకు ఓటు? ఏం చేశారు అయ్యా మీరు? నేను ఒక క్వశ్చన్ ఏం చేశారు మాకు? నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అడుగు. ఏది నీ పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ మల్కాజ్గిరిగా? మల్కాజ్గిరిగా వస్తుంది. ఎవరు గతంలో మీ ఎంపీ? రేవంత్ అన్న. ఏంది ఎంత ఆయన ఉన్న 5 సంవత్సరాలు చేసింది ఏంది? వచ్చినాడు గెలుస్తామని వచ్చి నువ్వు ప్రసారం బండి రావటానికి మళ్ళీ పోయి సీఎం అయిందానికి మనం చూడలేదు రేవంత్ రెడ్డి నీడ. అవును, చేయలే. ఇంత చేస్తే మీ మల్కాజ్గిరి నుంచి గెలిపించాడు, కొడంగల్లో ఓడిపోతే తీసుకొచ్చి మల్కాజ్గిరిలో తీసుకొచ్చి ఎంపీని చేస్తే పిసిసి ఆయే, తర్వాత ముఖ్యమంత్రి ఆయే, మరి ఏమైనా చేస్తుండ? ఇప్పటికి చేయలే. ఇక నిన్న చెప్తుడు భువనగిరిలో యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు, ఇప్పుడు చేస్తా పని, 6 పథకాలు అడుక్కుపోయినాయి, ఇప్పుడు ఒప్పుకున్నా చేస్తా అని చెప్పి ఒడుగు పెడుతుండు. ఏమనికి రామునికి తెలియదు, రావణికి తెలియదు, అంగనికి తెలియదు, గొంగనికి తెలియదు. నువ్వు అప్పుడు చెప్పిన 6 పథకాలే చేయలేదు, మళ్ళీ పథకాలు పెడతాను. ఒకసారి ఒట్లు పెట్టొద్దు దేవుని మీద, యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు పెడుతున్నారు. ప్రజలారా మీరు నమ్మొద్దు, ఎందుకంటే 6 పథకాలు ఆగమైపోయింది. 4 నెలల 5 ఏళ్ళలో కూడా ఎవరు దొంగి చూడండి. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఎవరు మన దగ్గరికి రారు. కాబట్టి ప్రజలారా దయచేసి కారు 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 నా శిరుసు వంచి పదాభివందనం చెప్తున్న ప్రజలకు. అదే అంటున్నావు, నువ్వేం కారు 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 అంటున్నావు. అసలు ఈ పార్టీనే లేకుండా చేసేస్తా నేను, మొత్తం అసలు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేసేస్తా. ఆయన మొన్న అంబేద్కర్ జయంతి అయిపోయి అంత పెద్ద విగ్రహం కడితే కనీసం పూలదండ కూడా ఎక్కువ. మరి ఎన్ని చూస్తుంటే మొత్తం అసలు కేసీఆర్ లేకుండా చేస్తాను, నువ్వేమో సారు 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 అంటున్నావు కదా. కేసీఆర్ ను అంటాను రా మాట అనేటోళ్ళు అంటూనే ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే మాట చెప్పిన ఏంది జంగమవుతుంటాని అనేటోడు అంటాడు. మా అదృష్టం బాగుంటే ఎంపీలు వెళ్తారు. ఆ డాక్టర్ అంబేద్కర్ బొమ్మను ఎవరు పెట్టారు? విగ్రహాన్ని ఎవరు పెట్టారు? కేసీఆర్. ఏమయ్యకన్నా చూసింది ఆనాడు? కాంగ్రెస్ మాది 50 ఏళ్ళ నుంచి మేమే ఇచ్చినాం అంటారు. మరి అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్. దానికి ఎదురుగా అమరవీరుల తుఫాని కట్టింది కేసీఆర్. దానికి ఎదురుగా సచివాలయం కట్టింది కేసీఆర్. దాని పక్కకు ప్రగతి భవన్ కట్టింది కేసీఆర్. ఈ 5 నిమిషాలలో కాలేజీ పిల్లలు కాలేజీ పోయేటట్టు ఇవాళ ఇది మీది నుంచి మెట్రో రైలు పుణ్యం కేసీఆర్ పుణ్యం మెట్రో రైలు. మళ్ళా దుర్గమ్మ చెరువు, యాదగిరి గుట్ట పోతే ప్రతి స్తంభంలా ప్రతి విగ్రహంలా నాకు కేసీఆర్ కనిపించిండు. నిన్న అడుగడుగున లంచాలు ఆడ. నిన్న నేను పోతే ఉగాది అడుగు పోయినా అడుగడుగునే లంచం. కేసీఆర్ ఉన్నాడు, లంచం లేదు. అసుట పోతే 500, ఇసుట పోతే 300, ఇసుట పోతే 200. అయ్యో సారు కేసీఆర్ అన్నా నువ్వు ఉన్నాడు యాదాద్రి కాదని చెప్పి నేను కంటనీరు పెట్టుకున్న పక్క కూర్చొని. యాదాద్రి కట్టించిండు, చిన్న తిరుపతి యాదాద్రి కట్టించిండు. ఘనత కేసీఆర్ అన్నది. ఎవరు కట్టించారు? ఏ ప్రభుత్వం కట్టించింది? యాదాద్రి. మళ్ళీ ఏంటి ప్రాజెక్టులు 100 ఫీట్ల మించి జటిచెర్ల దేవరకద్దర పాలమూరు మహబూబ్ నగర్ అవతల నుంచి ఎక్కడ జటిచెర్ల ఎక్కడ పాలమూరు అవతల నుంచి ఇవాళ
125 అడుగుల మించెల్లి 100 ఫీట్ల మించెల్లి పైపులు వేసుకొని తెచ్చి ఇంటింటికి మిషన్ బగారత నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం పోయి 4 నెలలు కాలేదు బిందెలు పట్టుకొని కొట్టుకుంటారు మళ్ళీ నీళ్ళ ట్యాంకులు వెనకట్లకి మళ్ళీ వస్తాను ఇంటి ముంగడికి. అదే అంటుండు నీళ్ళు వస్తానే కొనుక్కొచ్చుకుంటున్నావు. మరి కేసీఆర్ ఉన్నాడు ఏడిపోయినాయి నీళ్ళ? ఎక్కడ పోయా గంగ? ఎక్కడ పోయి నీళ్లు? ఎక్కడ పోయే ప్రాజెక్టు? ఏడుంది ఇది? కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకపోతే ఎక్కడిది మరి కరువు? కాలం లేదంటారు. మరి కేసీఆర్ ఉన్నాడు లేదా ఈ ఏడకాలం? కేసీఆర్ ఉన్నాడు లేదా ఈ కరువు? ఏవంకంటే ఏలంక పొద్దున లేతే కేసీఆర్ తిట్టాలని బీజేపీ వాళ్ళు, కొద్దిగా లేతే కేసీఆర్ తిట్టాలని కాంగ్రెస్ వాళ్ళు. ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజల మీద చూసుకోండి, రైతులను చూసుకోండి. పొద్దుగా లేచి మీకు ఓట్లు పడాలంటే 24 గంటలు కుటుంబాలని ఏడ్చి అనుగబట్టిస్తే నాశనం చేతిరి వాళ్ళని బిడ్డకి జైలుకు చట్టించారంటే కేసీఆర్ కాలుకు దెబ్బ తలిగే ఇంకా వాళ్ళ మీద ఏడుపు ఎందుకు మీకు? 24 గంటలు ప్రజల మీద పెట్టరు. మీ టార్గెట్ మీ దృష్టి పెట్టి ప్రజలను కాపాడండి. ప్రజలు ఓట్లు అయితే గెలుచుకోలే, ఓటు వేయలే వాళ్ళు మీకు. ఓటు ఎక్కడిది? ఓటు మా హక్కు, ఓటు మా హక్కు, ఓటు మా అధికారం. ఓటు వేసినందుకు ఖచ్చితంగా అడుగుతాం ప్రజలు మేము. ఖచ్చితంగా అడుగుతాం. ఓట్లు మొన్నటి దానికి ఓట్లు అని వర్షాలన్నీ కాలిపోయినాయి, కాలబెట్టుకురు, ఫసలు మేపుకురు, బర్రెలు మేపుకురు. మిగిలిన వర్షాలు ఉంటే అగ్గిపుల్లకి ఎత్తురు. కేసీఆర్ ఉన్నాడు కాలబెట్టుకురా వర్షాలు? కాలబెట్టిరా? ఇప్పుడు అదే అంటుండే కదా మీ మీద లంక బిందెలు ఉన్నాయని వచ్చినాము. లంక బిందెలు ఉన్నాయని వస్తే ఈయనకి ఏమైనా మరి బిందెలు ఇస్తామా మేము? కుండలు ఉన్నాయి, కుండయి లంక బిందెలు. ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే 5 లక్షలు అప్పు తెస్తే 10 లక్షలు పెట్టుకున్న పెళ్లి కాదు. ఇవాళ ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని భుజాల మీద కేంద్రం సపోర్టు లేకుండా మోసిండు కేసీఆర్. కేంద్రం నుంచి రూపాయలు లేకుండా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భుజాల మీద మోచి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాక అప్పు కాకపోతే మీకు లంక బిందెలు ఇస్తామా మేము? మరి లంక బిందెలు ఉన్నా అప్పులున్నా సప్పులున్నా కేసీఆర్ చేస్తే మరి గెలిస్తే ఆయన తీసుకురు. మరి గెలిచేది మీరు మంచో చెడు మంత్రస్థానం చేసినప్పుడు పిల్లి వచ్చిన పట్టాలి, పిడికొచ్చిన పట్టాలి మంత్రస్థానం. నీకు ఒక్కటి చెప్తున్నా, ఇదే 6 గ్యారంటీ స్కీమ్లలో నేను మహిళకు 2500 ఇస్తాను. 2500 ఒక్క మనిషికి ఒక్క కింట వడ్డానికి ఎన్ని ఫుట్లు వండితే నువ్వు ఒక్క బస్తానికి నీకు 500 బోనస్. 500 బోనస్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే తెచ్చుకోపోరు. డిసెంబర్ నాడు 9వ తారీఖు దిగంగిన ఫస్ట్ సంతకం పెడతా 2 లక్షలు రుణమాఫీ అన్నావు. ఏది నీ 2 లక్షలు రుణమాఫీ? అన్ని చెట్ల మీద ఇస్తారు కూర్చో మాటలు మాట్లాడిర్రు, గెలిచిర్రు. ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓటు అన్నారు, గెలిగలు ఎదిరిరు, ఓటు వేసినాక ఇవాళ బూటు చూపిస్తున్నారు మాకు ప్రజల ఉసురు తలగదు మీకు. రైతులు ఏడుతురు, చచ్చిపోతున్నారు రైతులు. ఒక ఆయన అంటాడు, ఆయన పేరెందుకు కాంగ్రెస్ లీడర్ ఏడా ఒక్కరిద్దరు చచ్చిపోయారు రైతులు అంటాడు. రైతులు ఒక్కరిద్దరు చచ్చిపోయినారు. ఆటో డ్రైవర్లు 150-200 మంది చచ్చిపోయారు. ఆటో డ్రైవర్లు అరో లక్ష్మణ్ అంటారు. ఏం బచ్చిపోతు పెట్టినవరా నాయన, మా పొట్ట మీద కొట్టినామని ఆటో డ్రైవర్లు ఎడుతురు. కార్యకర్తలు వీళ్ళు మా రైతులు, మా రైతన్నలు ఎడుతురు. రైతు ఏడ్చిన రాజ్యం ఏడ్చిన వ్యవసాయం బాగుపడది రాష్ట్రంలో. అవును. ఇప్పుడు లాస్ట్ కు ఏందైతుందంటే రైతుకు పంటలు ఎండిపోయిన మాట వాస్తవం రాష్ట్రంలో కనపడతావు. కరెంటు కష్టాలు ఉన్నాయన్నమాట ఉంది. ఇదంతా పక్కన పెట్టుకొని ఎలక్షన్లు కాగానే ఏదన్నా ఒక అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కవిత గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ పెట్టి అదేమో ఇంటనే పెట్టినామను. ఈ ఎలక్షన్ కోర్టు వడగానే తీసుకుపోయినామని జైలుకు బీజేపీ వాళ్ళు వచ్చి ఢిల్లీ నుంచి కవిత గారు 2 నెలలు ఇంటనే ఉంది. ఆనాడు పట్టుకపోతే ఈనాడు ఇంటికి వచ్చు కావాలని చేశారు. ఎలక్షన్స్ అంటే కావాలని సరే మానసికంగా దెబ్బతీయాలి కేసీఆర్ అనుకోండు. 4.5 కోట్ల మంది బిడ్డలు ఉన్నారు కేసీఆర్. తినడు కేసీఆర్ దెబ్బ తినని మేము తినడు. ఆయన ధైర్యం కల్లోడు, పులి. ఆయన మాటల అందం, ఆయన నడకల నైజం, ఆయన మాటల మధురం, ఆయన నవ్వుల నైజం, ఆయన కళ్ళ కత్తులు. ఆయన వచ్చినాడు, తెలంగాణ తెచ్చినాడు ఒకే ఒక వ్యక్తి. ఈరుడు కేసీఆర్, ఈరుడు తీరుడు. మా అన్న భయపడాడు. ఆయన ఎవరికి భయపడు? భయపెట్టిస్తే భయపడు. భయపడు. మా అన్న దగ్గర పోతే మాత్రం నేను హిమ్మతిస్తా. సరే మా అన్న రమ్మంటలేడు కానీ. మల్కాజ్గిరిలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తా ఉండే తీసుకొచ్చి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఒకళ్ళు తీసుకొచ్చి పెట్టినా. ఎవరో తెలుసా? నాకా సునీత రెడ్డి. ఎక్కడ నుంచి ఆమె మరి మా దేశమే కాదట. ఆమెది ఏ దేశం? ఎక్కడో ఆయన ఊరికెళ్ళి ఎన్నో మాకు తెలియదు ఆమె. ఆయన ఏమో సునీత రెడ్డిని తీసుకొచ్చి పెడితే ఏమమ్మా మరి నువ్వు గెలుతావా మల్కాజ్గిరిలో అని అడిగితే నాకు సీఎం గెలిపిస్తాడు అని అంటుందట. ఎందుకు ఏమో నాకు తెలియదు. సీఎం గెలిపి ప్రజలు అదే అంటారు ఇప్పుడు టాకు. మరి సీఎం గెలిపించేదా నువ్వు మల్కాజ్గిరిలో ఏం చేస్తావు? నేను మల్కాజ్గిరిలో రాజగిరి ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ ఇల్లు విఠలని నిలబెట్టిరు. విఠల రాజేంద్ర ఆయనే రాజశేఖర చంద్రశేఖర్ ఇచ్చిపోయినోడే మా ముఖ్యమంత్రికి. కేసీఆర్ దగ్గర నుంచి పోయినోడే. ఆయన నిలబెడితే ఆయనే ఏం చేసాడు? మల్కాజ్గిరి అన్నాడు కనిపించలే. ఇప్పుడు ఇట్లా పట్టుకొని తిరుగుతారు అందరు. ఇప్పుడు ఇల్లు వాళ్ళు చేసింది లేదు. మల్కాజ్గిరి కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేసింది లేదు.
ఏం చేసినా కేసీఆరే. నేను అదే అంటా మరి. మేము నేనే పెట్టి మల్కాజ్గిరి అనేది ఎవరికి పడితే వాళ్ళకి తీసుకొచ్చి ఏమన్నా అంటారా? అడ్డనా అది అడ్డనా అంటున్నా. ఎవరు చూడు మల్కాజ్గిరి కనపడుతుంది. మల్కాజ్గిరి కనపడుతుంది అందరికి ఇప్పుడు. అప్పుడు కనపడలే వీళ్ళందరూ, ఇప్పుడు అది కనపడుతుంది వీళ్ళకే. అవును. అందుకే అంటారు అప్పుడు కొడంగల్ జల్లన్ రూపాయి వచ్చేసి మల్కాజ్గిరిలో చెల్లింది, ఇలా హుజరాబాద్ జల్లన్ రూపాయి అంటారు. ఇక ప్రజలు ఆలోచించుకోవాలి అంతే అంతే కదా. ఇప్పుడు మొత్తానికి ఒక్క మంచి పని చెప్పు. నీకు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని ఏమన్నా నీకు గుర్తుంటే యాద ఉంటే తీసుకొచ్చి చెప్పు నాకు. మంచి పని ఇక్కడిది అసలు కననే పడలేదు రేవంత్ రెడ్డి సార్. ఇక్కడ కననే పడలే మాకు, ఏనాడు కనపడలే. అయితే ఎలక్షన్ల ముందు గ్రామ పంచాయతీ కాడ నిలబడి బండి మీద నిలబడి ప్రచారం బండి మీద నేను ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నా, మల్కాజ్గిరి నియోజకవర్గం జవహర్నగర్ నా కిందకే వస్తుంది, ఓట్లు మీరందరూ వేయాలి. మీరందరూ వేసి నన్ను గెలిపిస్తే ఎమ్మడే 15-20 రోజులకు మీకు ఓట్లు వస్తాయి కార్పొరేటరీ, మీకు తిరిగి మిమ్మల్ని గెలిపిస్తా అంటే అందరం నమ్మినాం. కొంతమంది ఇక్కడున్న లీడర్లు ఉంటారు, బుడబుడ లీడర్లు, బుడబుడ లీడర్లు చిల్లర కాసపడి మమ్మల్ని నెగేసిరిగా గెలిపిద్దాం, పైసా మమ్మల్ని గెలిపిస్తాడని మమ్మల్ని రెచ్చగొట్టి లేపితే మేము ఇల్లు తిరిగిన ఇల్లు 10 సార్లు తిరిగినాం. ఇక ఓ మా బిడ్డ నా చిన్న బిడ్డ నేను 3 బూతులు తీసుకున్నాం. 3 బూతుల పేరు మీద వీళ్ళు పరీక్ష పట్టిన పెద్ద పెద్ద లీడర్లు కూడా ఓ అమ్మా మేము రేవంత్ అన్న మనసులో అక్కడి నుంచి వచ్చినాం. అవునా సార్ ఏదో ప్రచారం చేస్తుంటే ఇట్లా, అవునా సార్ మీరు రేవంత్ రెడ్డి మనసులా, ఓ అమ్మా నిజంగా చెప్తాను అందరికంటే ఎక్కువ ప్రచారం నీది, నీ కూతురుది, ఎప్పుడు చూడు ఇంకేరు చెప్తే మీదే బాగుంది. ఒకవేళ నచ్చింది సార్ మీకు, మరి మాకేంది ఏమి ఇస్తున్నావు? ఒక్కవేళ రేవంత్ రెడ్డి సార్ గెలిస్తే నేను స్టేజ్ మీదకి పిలిచి నీకేమన్నా ఇప్పించి నీకు శాల్వా కప్పి సన్మానం చేపిస్తా అన్నాడు. ఇదే మాట మీద ఉంటావా అని అడిగిన, ఇదే మాట మీద ఉంటాను ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడు ఆయన ముఖం నల్లగుందో తెల్లగుందో నాకే తెలియదు కానీ అట్లా కష్టపడ్డాం. 3 బూతులు తీసుకున్నాం. మా 3 బూతుల పేరు మీద మేము ఒక 5-6 వేల ఓట్లు తెచ్చినాం, గెలిపించినాం. తిరుగుతానన్న ఓట్లు తిరుగుతానన్న రేవంత్ అన్న మాకు తిరగలేదయ్యా. దానికి ఆశపడి ఏం చేసినాం మేము, మా బిడ్డను మేము నిలబెట్టినాం. నిలబెట్టి గల్లి పోయి చేయి గుర్తు, మాది చేయి గుర్తు అంటన్నా. ఏందమ్మా ఏడి రేవంత్ అన్న అన్నావు, ఎవడో అన్నావు, ఎంపీ అన్నావు, తిరుగుతాడు గల్లి అన్నావు, మళ్ళీ నువ్వు వస్తాను 20 రోజుల కింద తిరిగితే ఆయన గెలిచిండు, మళ్ళీ నువ్వు వస్తాను అన్నాడు. అయ్యో అది ఎంపీ ఎలక్షన్లు అమ్మ, మా ఎలక్షన్ మన ఊరంతా ఒక్కటి, మనమంతా ఒకటి కాదు. వాడోడ గెలితే ఇస్తానన్నా అది లేదు ఇది లేదు మేము వేయమన్నారు. అట్లా కాదక్క, అట్లా కాదు చెల్లె, ఇట్లా కాదు వదినే, అమ్మ పెద్దమ్మ అన్నాం, ఏదో ఒకటి తిరిగినాం. తిరిగి మేము అంత తిరిగి చేసే అంటే మా దృష్టి అప్పుడే మళ్ళీ కారు వచ్చింది, కారు పోతురు. ఓ అమ్మ శివ అంటే కారు వచ్చింది, చేయి అంటేనే ఏందమ్మా కొడతారు, నేను చేయి అనొద్దు అంటారు. మా చుట్టాలు మీరు చెయ్యికేరి, ఓ పిచ్చిదాన కారు వచ్చింది ఈసారి కారు ఎత్తున్నారు. పోయినాం రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు పోయినాక మళ్ళీ ఒకసారి నిలబడ్డాం. కేరళ లక్ష్మారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు పోయినాం. రెండింటి పేరు మీద వాన పెట్టాం, సొమ్ము గిమ్ముల మీద 30-40 లక్షలు పెట్టుకున్నాం. దేవుడా శివసింహ శంకర నమో నారాయణ అనుకున్నాం. ఇంట్లో కూకున్నాం. ఇక 2 సార్లు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాక మళ్ళా అందరు కారు పోయిందని మళ్ళీ చేతిలో జంప్ అవుతురు. ఏది కారుకు జంప్ అవుతురు, మళ్ళీ కారుకు జంప్ అవుతురు. మళ్ళీ కారుకు జంప్ అవుతుంటే మళ్ళీ నేనేం చేయాలని చూసి బతుకమ్మ చీరలు ఇస్తురని గ్రామ పంచాయతీ కొడితే మల్లారెడ్డి అమ్మో ఈమె బాగుంది, కట్టు బొట్టు ఏషియా భాష తెలంగాణ బిడ్డ బాగుంది, ఇట్లాటోలే మాకు కావాలని తేరా గులాబీ జెండి అని బతుకమ్మల చీరలకి వెళ్ళి చీర కప్పిండు. 5 సంవత్సరాలు ఆయన కప్పి ఆయన అడుగుదాడాలని నడుచుకుంటూ వస్తాను ఇప్పటికీ. అంతే. ఎందుకు ఎంత ఇష్టం నీకు కేసీఆర్ అంటే? చాలా మంది అడిగిర్రు, నేను కూడా అడుగుతా. ఎందుకంటే నీ ఇష్టం కూర్చుంటే నాకు జలస్ అనిపిస్తుంది. ఒక మనిషి మీద ఇంత ప్రేమ. ప్రతి ఒక్కరు అదే అంటారు, అసలు కేసీఆర్ పోయిన జల్వ నీకు అన్న అమ్మ ఏంది ఏమన్నా ఇచ్చిండా అని, నువ్వు పోయి కలిసినవా, నీకు 20 లక్షలు ఇచ్చిండా, ఇదే నాకు డైలాగులు. నాకు కేసీఆర్ అన్న మోకం ఎట్లుందో, ఇల్లు ఎట్లుందో, ఆయన ఎట్లుండో, ఎట్లా ఉండని భగవంతుడు ఆయన చల్లగా చూడాలి కానీ నేను ఆ సార్ను చూడలే అయ్యా. ఆయన చేసిన పథకాలు, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు ఒక్కరు చెప్పిండు 100 చేసిండు. 100 పథకాలు ఎట్టి 1000 చేసిండు ఆయన చెప్పుకుంటూ పోతే హరితహార పథకం, అమ్మ ఒడి, ఆశా వర్కర్లు, అంగం బళ్ళు, కంటి వెలుగు, అయ్యా కంటి ఆపరేషన్లు, ఒంటరి మహిళ, బీడి కార్మికులకు, బెస్త కురుమోళ్లకు, కురుమ గొల్లోళ్ళకి ఇంటికి 25 గొర్రెలు ఇచ్చిండు. బెస్తోళ్ళకు చేప పిల్లలు తెచ్చి చెర్లలో వదిలితే పెద్ద పెద్ద చేపలే అమ్ముకొని బతికిరు బెస్తోళ్ళు. ఒక్కొక్కరికి బోరుకు 10 రైతు బంధు విత్తే బోరు వేసిండట. కేసీఆర్ బోర్ అని పేరు పెట్టుకున్నట. ఓని రైతు బంధు విత్తే బొర్రలకు ఉన్నాడట. మళ్ళీ రైతు బంధు విత్తే
దొడ్డేసుకుండట గొర్రెలకు కేసీఆర్ దొడ్డి అని పేరు పెట్టుకుండట. ఒక్కొక్కరు ఎక్కడ చూసినా రైతులు కేసీఆర్కి జేజేలు వలుకుతారు, చెయ్యెత్తి మొక్కుతారు. సారు నేను పోగొట్టుకొని మేము తప్పు చేసిన మొన్న మాట్లాడుతారు. ఒక్కొక్కరి ఇంట్లో 7 బిడ్డలుంటే 7 బిడ్డల పెళ్లిలకు 8 లక్షల రూపాయలు వరకట్నం ఇచ్చిండట కేసీఆర్. ఆయన పుణ్యమా అంటూ 3 పూటలు బోధింటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మాకు తిండికి తిప్పలేవు, మళ్ళీ ముంగటి కాలం ముంగటికి వచ్చిందని ఏడుతారు. వెనకటి కాలం వచ్చింది కనిపిస్తుంది వచ్చింది కానీ వాళ్ళకి తెస్తలేదు. 5 హామీలు చేసిన 5 హామీలు ప్రతి మీటింగ్ లో చెప్తుండ్రు. నేను చదువురాందని అడుగుతున్నా, మీ 5 హామీలు ఏం చేసినావు? ఏం చేసినా ఒక బస్సు హామీ చేసిరు మీరు. బస్సు ఒక్కటే, బస్సు ఒక్కటే. ఏమిటికా బస్సు ఉంటేంది లేకుంటేంది, పోయేటోళ్ళు పోకుంటూ ఆగుతారా? నువ్వు ఆటో బస్సు పెట్టినావు, మహిళలకు సంతోషం అంటాను. ఆటో డ్రైవర్లు మట్టు వస్తారు, మీ మీద మట్టు వస్తారు. ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు. 500కి సిలిండర్ అంటారు. ఏదో వాళ్ళకి ఇయ్యలే. బిడ్డకి నిన్న 950 ఇచ్చింది. 950 కరెంట్ బిల్ ఉందా తెప్పి, అదే గ్యాస్ బిల్ ఉందా తెప్పి రమ్మనమ్మా తెప్పి తెప్పించింది. నేను 950 ఎందుకు తీసుకుంటారు మీరు? 500 తీసుకొని గ్యాస్ ఆడేయాలి. 400 రూపాయలు మాకు శాత కదా, మీరు ఎందుకు ఎత్తారు బ్యాంకులో? మీరు ఎందుకు వేయాలి అంటే మీరు దొబ్బనికి మీ ఇదేంటి ఇంకా అమ్మ చిన్న చేత తగ్గినట్టు మీకు ఎందుకు? మీకు అవసరం లేదు. 500 500 కేజీ 500 కేజీ కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు అంటాను. కానీ ఎవరికి రాలే, ఇంకా మాకు వచ్చినా నీకు ఎవరికి రాలే కరెంట్. కొంతమందికి వచ్చింది అంటారు 0 బిల్లు. అదే రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డు ఇంకోటి సార్, రేషన్ కార్డు లేని వాళ్ళకు 6 పథకాలు నడవే అంటారు. మరి రేషన్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళకు నాకు ఓటు వేయలేదు అడగలేదు మీరు. రేషన్ కార్డు నీకు లేదు, నాకు ఓటు వెయ్య అని అడగలేదు. ఉన్నోడేసిండు రేషన్ కార్డు, లేనోడేసిండు. ఇప్పుడు 6 పథకాలు నడవయా? కాదు కేదమ్మా, నేను ఏమంటున్నా అంటే రేషన్ కార్డే అన్నిటికీ క్రైటీరియా, ఆధారం. నువ్వు ఫస్ట్ రాగానే ఒక ప్రజాపాలన అని చెప్పేసి అది ఒకటి దరఖాస్తులు తీసుకున్నావు. అవును. మరి ఇంతవరకు రేషన్ కార్డు గురించి మాట్లాడకుంటే ఎట్లా? లేదు, రేషన్ కార్డు మాట్లాడలేదు. అతను రైతులను పట్టించుకుంటలేడు, పబ్లిక్ ని పట్టించుకుంటలేడు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకుంటలేడు. ఏమైనా మీటింగులు ఎప్పుడు గెలవాలి ఎంపులు. అప్పుడు ముఖ్యమంత్రి అన్నట్టు గెలిచిన అవతల పట్టి మరి ఎంపీ అని అలాగే అదే పిచ్చి పట్టింది అందరికి. ప్రచారం బండి మీటింగులు కానీ ఎవడు చచ్చిండు ఎవడు బతికిండు ఏమాయ రైతు ఇయ్యాల రైతు అన్ని ఓంగ మిగిలి కొన్ని 2-3 మళ్ళుంటే కోసుకొని కళ్ళాలలో పోసుకొని ఇప్పుడు 20 రోజుల నుంచి నిన్న మొన్న వడగాల వాన వచ్చింది. ఒడ్లని కొట్టుకపోతుంటే ఇంకో నీళ్ళు ఇట్లా నూక్కుంటే ఓ చేత నీళ్లు నూకుతురు, ఓ చేత కాంగ్రెస్ వాళ్ళ మీద మట్టి పోతురు. అంతే, రైతులు మట్టి పోసిన వాళ్ళకి ఇదంతా ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మళ్ళీ నిన్న పోయి హరీష్ రావు పాపం పోయి ఒడ్లలో నీళ్ళలో ఉన్న ఒడ్లు తెగుతుండు. ఇంత ఎత్తున ఎంత చదువుకున్నావు? ఏం లేదు, అలుగురావు నాకు. అంతేనా? మరి ఎన్ని ఎట్లా పేపర్ చూస్తావా లేకపోతే? ఏం లేదు, నా జీవిత అనుభవం కష్టపడ్డదాన్ని అన్నిటికీ అంతే. కానీ ఎవరు చెప్పారు సార్ ఇవన్నీ ఎవరు చెప్పారు? కనీసం ఏది చెప్తే కొంచెం మా చిన్న బిడ్డ కొంచెం చదివే నాకు చెప్తుంది. ఇట్లా కాదు మమ్మీ అట్లా ఏం మాట్లాడొద్దు, మనం ప్రభుత్వం కూడా కొట్లాడాలి అంతే. అంతే, మనకేం చేసినా కొట్లాడాలి అంతే. ఓకే. ఎట్లా ఇప్పుడు ఎంత 70 ఏళ్ళు ఉంటావు? 70 అత్తగారికి ఎప్పుడు వచ్చిన హైదరాబాద్? పూట గతి లేకుండా వచ్చినాం సార్. ఎలా ఏం చేసేటోళ్ళు వచ్చిడా? ఉప్పర్ పని బాసన పని 10 ఇళ్ళలో కొలువు సారు. ఈ నుంచి మారడ వెళ్ళి కొలువు చేసుకొని 5 గంటలకు దండం పట్టుకొని ఇళ్ళలో దొరికిన అన్నం. పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఆయన అడ్డ మీద పోయి ఉప్పర్ పని 150 పొద్దంతా పోతే, ఇద్దరం పోతే 250 300 బాగా కష్టం చేసిన సార్. బొమ్మాయి కూడా పోయినా ఉప్పర్ పనికి. బొంబాయి కూడా పోయినావు? బెజవాడకి పోయినా సెరగొట్ట పెనగలూరుకు 2 ఏళ్ళు ఉన్నా. ఎన్ని సంవత్సరాలు బొంబాయిలో? ఏడాది ఉన్నా కానీ ఏడాది బెజవాడలో నెగలే కానీ బొమ్మాయిలో నెగలే సార్. అప్పుడు హిందీ రాదు, ఆగమాగం చేసేది ఇట్టాటోళ్ళు మాకు చదువు రాక హిందీ రాక ఆ దెబ్బకే భయపానికి ఆ ఊరు లీడర్ అమ్మ మమ్మల్ని బస్సు లారీ ఎక్కితే రైలు ఎక్కితే వచ్చేసినాం హైదరాబాద్కి. చెరుగొట్ట ఎన్ని రోజులు పోయినా? చెరుగొట్ట ఏడాది పోయినా 5 నెలల కడుపుతోటి వచ్చిన పెద్ద కడుపులో పడ్డది. చాలా బాధపడ్డా సార్. ఏం చేస్తారు మరి పిల్లలు? ఇద్దరు ఆడలు పెళ్లి అయిపోయినాయి. ఆమెకు బిడ్డ కొడుకు, ఈమెకు బిడ్డ కొడుకు. ఈమె బిడ్డ పెళ్లి చేసిన నేనే భర్త చచ్చిపోతే ఆ కొడుకు పెళ్లి అయింది. మొన్ననే మోతు గురించి తెచ్చిన పిల్లను. మోతు గురించి తెచ్చిన. సరే, మొత్తానికి అయితే ఆపిక నడుస్తుందంటావు? మంచిగానే మొత్తాను సార్. ఒకరికి ఎదురు చూడకుండా గడిపే తిన్నా మన ఇంట్లో మనం మళ్ళీ ఉన్నాం అంతే. అంతేగాని మనం రైతులకు న్యాయం జరగాలబ్బా అంతే. నీ ఫోకస్ అదే ఉంది. నేను ఒక రైతు బిడ్డను, రైతు ఇంట పుట్టిందా నీ రైతు బిడ్డను. ఏం లేదు సార్, ఉన్నదంటే గుంజుకొని నాకు సార్ జాగలేదు, ఒక ఇల్లు లేదు అంతే.
అంతేనా? నా అల్లుడు నా మరిదికి ఉన్నది. అప్పుడు మా మరిది తోట కొనుక్కోండు, ఏదో కష్టపడ్డాడు. మా మరిది కూడా చచ్చిపోయిండు మొన్న. ఇక నాకేం లేదు సార్, ఎకరం సీలింగ్ భూమి అన్నాడు. ఇందిరం ఇచ్చిన జాగు ఉండగా సీలింగ్ భూమి ఆ ఎకరంన్నర 2 లక్షలకు అమ్ముకొని వచ్చినాం. ఇక లేదు మరి ఇదే అంటారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఇందిరమ్మ అన్నాడు, ఇందిరమ్మ చేసిన రాజ్యం వీళ్ళకి రాదు, వీళ్ళు చెయ్యరు, ఆ పరిపాలన వీళ్ళకి రాదు. అంతేనా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. ఇందిరమ్మ రాజ్యం చెప్తాను, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. ఏం చేస్తారు మీరు? ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చింది, జాగలేనోనికి జాగిచ్చింది ఇందిరమ్మ. ఇందిరమ్మ ఇందిరమ్మ మీకు శాత కదా పని కాదా? కాదు కాంగ్రెస్ వాళ్ళకు. ఎట్లా ఇందిరమ్మ మంచిదిండే. ఇట్నే పడదా 5 ఏళ్ళు బాధ పడతారు, ఇక తప్పదు ఎట్లా ఉండబోతుంది చెప్పు భవిష్యత్తు రాష్ట్రంలో ప్రజలకు? ఒకటే చెప్తానా, వెనకట బాయిల పడ్డోళ్ళను బయట గుంజరు, ఇప్పుడు బాయిల పడ్డోళ్ళ మీద 4 రాళ్ళు ఎత్తురు. ఇక అందులోనే పోవాలేదని అంతే. అట్లా ఉంది ప్రభుత్వం. మొత్తానికి అదే అంటున్నాను నేను, ఒక బ్యాలెన్సింగ్ లేదు, ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, డ్రైవర్లు చాలా సఫర్ అవుతారు. ఇప్పుడు రేపు ఈ ఎండాకాలం వచ్చిందని చెప్పేసి కనీసం ఫ్యాన్ కింద ఉందంటే కరెంట్లు తీసేస్తారు. కరెంటే లేదు ఇప్పుడు సరే ఏమనంటే కరువు అని చెప్తారు, ఏమనంటే మొత్తం కేసీఆర్ అంతా ఉన్నాయి నిధులను బట్టలు కూడా విక్తాం, జుట్టు కత్తిరిస్తాం, అది విక్తాం, ఇది విక్తాం, పీకి చూస్తాం, అయినది డ్రైవర్ ఎక్కుతాం. వాళ్ళకి దస్తి లేదట, ఈ డ్రైవరే దస్తి. డ్రైవర్ లౌడ గుట్ట కాంచి లాగులు ఎన్నో చినిగినాయి కేసీఆర్ గాని, ఆ లౌడ గుట్ట కాంచి లాగులు ఎన్నో పోయినాయి. షెడ్ పోతే ఎంత గానీ షెడ్ వీకుతాం, లాగు వీకుతాం, ఇది వీకుతాం, అంగి వీకుతాం, కేసీఆర్ అన్ని వీకుతారు. ఎందుకు కుతుక విసుకుతాం, రాళ్ళు పెట్టి కొడతాం కేసీఆర్. ఎత్తే కేసీఆర్ మీద ఏడువే గాని రైతులు ఎవడు చచ్చే, ఎవడున్నాడు, ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎటు వాయే, అటు డ్రైవర్లు ఎక్కడ వాయే, నేను ఒప్పుకున్న 6 పథకాల హామీలు ఎట్లా చేయాలి, రేపు ఎలక్షన్లు ఎట్లా గెలవాలని ఆ ఉద్దేశం ఏ లేదు. ఉట్టిగా నీళ్ళ మీద వార్తలు నీళ్ళ మీద ఇస్తారు ఇట్టట్టు మేము గెలవాలి, మీరు వెయ్యాలి, ఓట్లని తిరుగుతున్నారు అంతే. ఇప్పుడు లోకల్లో నీకు కూడా లీడర్లు ఉంటారు, ఎలక్షన్లు ప్రచారం జరుగుతూ ఉంటుంది. మరి ఈడ గెలిస్తే మల్కాజ్గిరికి తెలిస్తే మేము ఏం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఏం చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు. గెలిచినవా లేదా అంతే ఇజ్జత్ సవాలు, మేము గెలిచినవాళ్ళు వీళ్ళు, మేము గెలిచినవా ఏం చేసినామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళను. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీరు ఏం చేసారు అని చెప్పి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ వీళ్ళకే పట్టదు. ఇప్పుడు ఎక్కువ ఇద్దాము, మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలిసి చేసింది ఏం లేదు. ఇక్కడ ఏం చేసినా మళ్ళీ కేసీఆర్ అదే చేయాలి, మళ్ళీ కేసీఆర్ చేసిండు, కేసీఆర్ చేయాలి. ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఉంటది ఎల్బీ నగర్ ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఎల్బీ నగర్ ఏం చక్కదనము. ఇక్కడ కూడా ఏముండే, అరే సాయంత్రం పూట హైదరాబాద్ పోతే నిజంగా కూడా కేసీఆర్ ఒకసారి మా బిడ్డ అనేది ఏడవద్దు అంటది, కానీ నాకు దుఃఖం వస్తుంది కేసీఆర్ అన్న చేసిన పనులు చూస్తే. ఆ దుర్గం చేరువు, ఆ ట్యాంక్ బండి, అటు పోతే యాదాద్రి, ఏం చక్కదనం చేసిండు ఆయన. చక్కదనం అంటే చక్కదనం చేసిండు. ఆనాడు ఎట్లుందమ్మా, రోడ్లు లేవు, బస్సులు లేవు, చక్కగా బస్సులు లేవు, మీద నుంచి పోయే రైలు పెట్టిన, మెట్రో రైలు పెట్టిన వీళ్ళు ఎవరమ్మా, కానీ వీళ్ళు పెట్టారు మెట్రో రైలు పెట్టిరా, ఉందా పెట్టిరా వీళ్ళకు తెలివి. పెద్దగా ముఖ్యంగా అయితే శివారు ప్రాంతాలు, ఇట్లాంటి దూరం ప్రాంతాలు అయితే మస్తు డెవలప్ అమెరికా లెక్క అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్. అవును, హైదరాబాద్ మన మల్లారెడ్డి కేసీఆర్ గెలిచినాక మల్లారెడ్డి 200 కోట్లు తెచ్చిండి ఇడికి. 200 కోట్లు తెచ్చి హైదరాబాద్ లెక్క చేసిండు. ఇప్పుడు మా బాలాజీ నగర్ సాయంత్రం అయితే చూడు రోడ్డు మీద లైట్లు, ఇగో ఈ గల్లీ ఈ రోడ్డు కూడా ఆయన చేసింది మల్లారెడ్డి. లైట్లు, ఇంటింటికి నల్ల లైట్లు, కళ్యాణ చెక్కులు, ఆయన కూడా చేసే పనులు మంచిగా చక్కగా చేస్తాడు మల్లారెడ్డి. మా పాలిట దేవుడు ఆయన కూడా ఏరియాలా మారుతున్నాడు. మరి పార్టీ మారుతున్నాడు. ఏ మాటలు, అన్ని మాటలు సార్ అంటారు. నువ్వు కొట్టే, నువ్వు పక్క కొట్టేస్తున్నావు, ఎంపీగా పోటీ చేస్తాడంటే మరి తప్పుకున్నాడు. మరి పోడు మల్లారెడ్డి పోడు పోడు పోడా. సరే ఇక్కడ ఎవరు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు చేస్తారు తెలుసు కదా? ఎవరు మన ఎంపీనా ఈయనే రాగిడి లక్ష్మారెడ్డి. రాగిడి లక్ష్మారెడ్డి ఆయనకు 30 ఏళ్ళ అనం ఉంది. ఆయన ఏ పార్టీలో గెలిచినా చేసినోడే. అతనే నిలబెట్టుకున్నాడు కేసీఆర్. ఆయనకు టికెట్ ఇచ్చుడు, ఆయన నిలబెట్టుకుండు. ఆయనకు 100% ఆయన గెలిపించుకుంటున్నాం. ఎక్కువ ఓట్ల మెజారిటీ తోటి గెలిపించుకుంటాం. ఆయన భార్య, ఆయన బిడ్డ, ఆయన కుటుంబ సభ్యులు కష్టపడే మనస్తత్వం ఉంది. వాళ్ళకి రాజకీయం తెలుసు. గరీబులను ఆదుకునే తెలివి ఉంది, తెలివి ఉంది. గరీబులను దగ్గర తీస్తాడు. అర్ధరాత్రి ఆపత వచ్చి అన్న అంటే తమ్ముడు అంటాడు. తలుపు కొడు, తలుపు తట్టితే నేనున్న శల్య అంటాడు. అటువంటి మనస్తత్వం గల్లోడు. సునీతారెడ్డి, ఈ విఠల్ రాజేంద్ర ఎవరు వీళ్ళకు తెలియదు. మా ఏరియాలో మాకు చేసిన వాళ్ళు గారు బీజేపీ వాళ్ళతో లాస్ అయినాం, కాంగ్రెస్ వాళ్ళతో మునిగిపోయినాం. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ లేదు. లక్ష్మి ఈ మన లక్ష్మారెడ్డికి ఎత్తన ఓట్లు ఆయన గెలిపించుకుంటున్నాం. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నాడు కదా, మల్కాజ్గిరి అంతా వేరే వాళ్ళకి అడ్డైపోతుంది. అసలు లోకల్ ఎవరు గెలుస్తలేరు, గెలిచి అక్కడ మంత్రి పదవులు తీసుకుంటారు, గెలిచి ముఖ్యమంత్రులు అవుతారు. కానీ లోకల్ పరిస్థితి ఆయనకి ఏం తెలుస్తలేదు, ఏం తెలియదు, నన్ను గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు తీసుకొని వచ్చిండు. లక్ష్మారెడ్డి లోకల్ గెలిపించుకుంటే మంచి బెనిఫిట్ అవుతుందా మరి మీకు? ఇదే రాగిడి లక్ష్మారెడ్డి మాకు ఓకే. లోకల్ ఆయన ఉప్పల్లు ఉన్నాడు, అద్దగడతో మాకు. ఇప్పుడు మరి సునీతారెడ్డి ఎక్కడ మాకు?
పోవాలి చేవెళ్ళ కట్టు పోవాలి. తేనాల లేకపోతే అక్కడ మునుగు జిల్లా అక్కడ మునుగోడు ఎక్కడో అక్కడ మాలమూరు గ్రామాలు లేదు ఇక్కడ అది చేవెళ్ళకి అవుతుంది. శివలే మేము పోతామా శివలకు పోవాలి. పోవు మరి ఇట్లా రాజేంద్ర ఎక్కడ హుజురాబాద్ పోవాలి. మరి హుజురాబాద్ నిలబడక మల్కాజ్గిరికి వచ్చి నిలబడతాను. ఇక్కడ ఏం చేసినావు అక్కడ ఏమో నువ్వు వచ్చి మరి గీడికి వస్తున్నావు దండం పెట్టుకొని తిరుగుతున్నావు. అదే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏమడుతున్నారు మరి వీళ్ళు ప్రచారానికి వచ్చిన ఇంటికి అన్ని గుండెలా మా ఇంటికి రానికి ఎదురుగా పెట్టినా ఎవడు రాడు 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 అసలే ఒక్కరు రాడు. సరే ఇప్పుడు కేసీఆర్ ఒకసారి కలిసినావు అనుకో, ఏం మాట్లాడుతావు ఏం చెప్తావు చెప్పు. ఏం మాట్లాడతా దొరక దేవుని దర్శనం దొరికినట్టు అనిపిస్తుంది. సార్ నమస్తే సార్, నిన్ను కలవాలనుకున్నా సార్, నా జన్మ ధన్యమైంది సార్, నిన్ను చూసిన సార్ అని చెప్పి ఆయన పాదాలకు వందనాలు పెడతా. ఇంకేం చేస్తాను చేసిన పనులు ఏమని చెప్తావా? చేస్తే బాగుంది చెప్పు అంటే నేను చెప్తా. ఆయన అడగండి మనం చెప్పొద్దు. అడుగుతాడు ఆయనకు పెద్దలంటే మంచి గౌరవం, అసలు మీలాంటి సామాన్లు అంటే ఇంకా మంచి గౌరవం. వీళ్ళంతా నిన్నేడ రానిస్తాడు ఆయనే అంటారు. రాత్రి చెప్తుండు కడియం సిరియారు పెద్దగా పడుగు చేసి మడగొచ్చిండట, అంత మడగొచ్చినట్టు ఎందుకు వెళ్ళాం అందులోకి వెళ్ళి అని మీడియా వాళ్ళు వచ్చి అడుగుతారు రాత్రి. వాళ్ళ తండ్రి కొడుకులకు మర్యాద లేదు అందుకని అందులోకి వెళ్ళి అంటే మరి నువ్వు చూపియొద్దా పిల్లలు నీకు ఎరిగి అంటాను సిరియారు గారు, మరి నువ్వు చూపియొద్దా కేసీఆర్ కి సలహా ఇయ్యొద్దా అని అడిగారు. నా మాట వింటాడా ఆయన? నేను ఆయన చేతి కింద నన్ను ఒక్కరోజు నాతో మాట్లాడలేదు కేసీఆర్ అన్నాడు. ఈ వీళ్ళే అడిగారు మీడియా వాళ్ళు, ఇన్నేళ్ళు ఆయన చేతి కింద ఏమో ఆయన మాట్లాడింది, ఇన్నేళ్ళు ఆయన దగ్గర ఎందుకున్నావు అని వీళ్ళు అడిగారు. వీళ్ళడితే అలా కాదు, అయినా మంచోషోడు ఉండాలని ఉన్నాం కానీ ఒక రోజు కలిసినోడు గాడు, ఒక ఫోన్ కొట్టినోడు గాడు, నా నోటు మాట అడిగినోడు గాడు అని మాట్లాడతాడు కడియం సిరియారి. కడియం సిరియారి బిడ్డని కూడా తుక్కు తుక్కు కొడగొడతావు యువరంగల్లా. నేను అనేది ఏంది, వీళ్ళు పిలుస్తలేరు ప్రతి మీటింగ్ లో 2 రోజులు చేస్తానంటే లార్సే చచ్చిపోయింది, లార్సే చెల్లె నిలబెట్టారు. లక్క చచ్చిపోయినందుకు సానుభూతితో చెల్లె ఓట్లు పడాలని ఆడికి 2 రోజులు పోవాలనుకున్నా. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ నిలబడ్డాడు, ఆడికి 2 రోజులు ప్రసారాన్ని పోవాలనుకున్నా. మల్కాజ్గిరికి లక్ష్మారెడ్డి 2 రోజులు పోవాలనుకున్నా. ఈ వరంగల్కి 2 రోజులు పోవాలనుకున్నా. మరి వాళ్ళు వీళ్ళు మంది నాకేం తిట్టయ్యండి అలా పిలిస్తే మాత్రం పోతావు. కేసీఆర్ అన్న పోమంటే పోతా. అదే ఇది కూడా అందరూ గమనించుకోవాలి. పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినరే ఈ రోజు ఎవరైతే గొంతుంది నేను చెప్తా ఆమెను వాడుకోవాలని చెప్పేసి ఆమె కూడా అంటుంది. డబ్బా అడుగుతున్నా మరి స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి కేటీఆర్ అనే మిమ్మల్ని మరి ఎక్కడెక్కడ వాడుకుంటారు, ఎక్కడెక్కడ తీసుకుపోతారు? ఎవరు వాడుకుంటలేరు, ఏం లేదు. మల్లారెడ్డి రమ్మంటే పోయిన ఇన్ని రోజులు. ఇక మల్లారెడ్డి సార్ రమ్మంటే పోయిన మీటింగ్లలో వచ్చి వారం 10 రోజులు అయింది. అదే మన ఈ లక్ష్మారెడ్డి అనకే ఉప్పలు, అదే ఉప్పలు పోయినా, ఉప్పలు కూడా మేడిపల్లి మళ్ళీ మొన్న ఇక్కడ మల్లారెడ్డిది ఉంది చూడు, ఇది సమీర్పేట అవతల కిష్టా పోయేది అంటారు. కిస్తావా హోటల్ పేరు ఏదో, అదే అక్కడ ఒక మీటింగ్ అయింది. ఆయనదే లక్ష్మణరెడ్డి అన్నదే. ఆ మీటింగ్ లో హాజరైనా మాట్లాడినా మంచిగానే కేసీఆర్ మాట్లాడన్నాడు. అయ్యో ఒక రోజు అయితే సచ్చిపోతుంది తొక్కు కుర్చీలలో నేనున్నా స్టేజ్ మీద వెళ్ళి ఈయనకు దండలేనికే వస్తారు. పోనీ ఎదురుగా ఉన్నోళ్ళు ఈయనకు దిగి ఫోటోలు దిగాలని వస్తారు. వాళ్ళు ఇడికి ఎవరికి వచ్చి వీళ్ళు ఇడికి ఎవరికి వస్తే మేము ఈ నుంచి లేచే వరకు అందరూ వస్తారు. ఇట్లా పడ్డా కుర్చీలు నూకుతారు. అయ్యా నన్ను అందుకోమని ఇవ్వడు అందుకుంటలేడు నన్ను. మళ్ళీ వెనక ఉన్న ఆడవాళ్ళు కుర్చీని అనగబడితే ఇట్లనే కూలబడ్డా. ఇక్కడ వాళ్ళు అక్కడ వెనక లేచినా గానీ ఆగం ఆగంగా అందరూ వాళ్ళ మీద 2వ సారి వచ్చినాడు. పక్కకు పోయి నేను ఒంటరిగా నిలబడ్డా. డెక్కులు ఉంటాయి చూడు డీజే బుక్, ఆ డెక్కుల కానీ నిలబడ్డా ఒత్తుడు సార్ నమస్తే అని ఇట్లా సార్ అని ఇట్లా అట్లా ఆయన అంటుండగా కేసీఆర్ కి ఇష్టం నేను మాట్లాడు. కొంతమంది మాట్లాడినా అన్నాడు. మాట్లాడిన సార్ అన్న. ఇక అన్నాక మళ్ళీ జరిసేపటికి పోయి సార్ నేను ఒక ఫోటో దిగుతా, నేను దిగుతా సార్ అన్న. ఎందుకంటే మొదలే చచ్చిపోతుండే భయమైంది, మొదలే దిగాలి. సార్ నమస్తే నీకు ఒక ఫోటో దిగుతాను రామ్మ అన్నాడు. ఉదయం మీద చేసిండు, నడుము నుంచి చేసిండు. అమ్మ రాన్నాడు దించుకోండు, గదవ పట్టుకున్నా. అయ్యా ఏడ మీటింగ్ అయినా నన్ను మరవద్దు. ఇట్లే అన్న, నువ్వు ఏడ మీటింగ్ ఉన్నా నువ్వు పొమ్మన్నా పోతా, నువ్వు రమ్మన్నా వస్తా కొడుక, నన్ను మాత్రం మరవక కొడుక అని చెప్పిన. నేను పోయి ఆడవాళ్ళ దాంట్లో కుర్చీలలో కూర్చున్నా. కూర్చొని నేను అటు పోయే వరకు కేసీఆర్ వెళ్ళిపోతానేవాడు, తినేటోడు తింటానేవాడు, పోయేటోళ్ళు పోతానేవారు. ఏడికి అదే నేను చెప్పిన చూడు మేడి ఉప్పల దగ్గర మళ్ళీ ఆడ బస్సు ఎక్కి ఆటో పట్టుకొని ఈడికి వచ్చిన వాళ్ళ. ఇది ఆ రోజు నేపథ్యం. ఆ రోజు మాట్లాడిన స్పీచ్ తెలుసా? మంచిగా మాట్లాడి అసలు వచ్చిన మా యాడికి నేను వచ్చిన. అవునా, మేము ఉంటాం అక్కడ రిపోర్టర్ల మాకు తప్పదు కదా. కలవలేగా అంటే ఇక ఆ రోజు అట్లా మాట్లాడదాం నేను కూడా ఊహించలే కదా. సరే ఏదేమైనా కూడా నీ నిబద్ధత నీకున్న అంటే చాలా మందికి ఉన్న డౌట్లు ఉంటాయి. ఉట్టిగానే ఎందుకు మాట్లాడతారు కేసీఆర్ అంటే అందరూ అదే అంటారు పోతారు అనేది. ఆ విషయం నేను జనాలకు తెలవాలి, ప్రజలకు తెలవాలని చెప్పేసి నేను నీ దగ్గరికి వచ్చిన. సరే 5 రూపాయల బిల్ల నేను ఇంతవరకు వాళ్ళకి చేజాపలే నాన్న. ఇట్లా
ఏమో అయితే ఏ, ఇట్లా ఆరోగ్యం అయితే మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటున్నా. ఏదో ఇంత అమ్మలు గిమ్మలు తాగుతా, ఇక ఏదో ప్రశాంతంగానే ఉంటాం. ఉంటా. ఓకే, ఇంకేమైనా కావాలా మరి నీకు? నాకేమొద్దు నాయన, ఏమొద్దు. ఏం కావాలి మరి నీకు? నాకేమొద్దు నాన్న, ఏమొద్దా? ఏమొద్దు. మా అన్న నన్ను ఏదో దయదలిచి ఒకసారి ఆయన చూడాలి, ఎవరు? మా కేసీఆర్ అన్న చూడాలి, ఒకసారి చూడాలి అంతే. అంతే. ఓకే రైట్. దాంతో పాటుగా లాస్ట్ సరే నీ అన్ని విషయాల మీద నీకున్న అవగాహన చూస్తుంటే నాకైతే చాలా ముచ్చటైతే ఇస్తున్నమాట వాస్తవమ్మ. కాకపోతే ఏంటంటే ప్రశ్నించాలి. ప్రశ్నించడానికి ఒక నా లెక్క ఒక జర్నలిస్టే కావాల్సిన పని లేదు, లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు పని లేదు. నీవు ఒక సామాన్యురాలిగా నువ్వు ఇచ్చే ప్రశ్నలు చాలా మందికి సమాధానం. లెక్క ఆడాము కదా, రాణి రుద్రమదేవి ఆడాము కాదా, ఝాన్సీ లక్ష్మి ఆడాము కాదా, సతీ సావిత్రి ఆడాము కాదా, యమధర్మరాజుతోడు కొట్లాడి భర్త పానం తెచ్చుకుంది సావిత్రి. ఝాన్సీ లక్ష్మి రాజ్యం ఏలింది, రాణి రుద్రమదేవి దేశాన్ని కాపాడింది. ఒక కలెక్టర్ ఆడిది, ఒక యాక్టర్ ఒక ఆడిది. అయ్యా ప్రతిదీ ఒక ఆడి మహిళ లేనిది ఏది కాదు. నేను ఒక్కరిని తప్పు చేస్తలేను. నా ప్రజల మీద అన్యాయం జరగదని ఖండిస్తున్నా. ఓటు మా రాజ్యాంగం, ఓటు మా హక్కు, ఓటు మా అధికారం. మేము పని చేసి మేము కష్టపడి ఓటేసినాం, రాజ్యాంగం ఇచ్చిన ఓటు ఇది. ఓటేసినాం కాబట్టి అధికారం ఉంది. మేము అడుగుతున్నా, గెలిచి మీరు పథకాలు పెట్టినవి నెరవేర్చుర్రి, నెరవేర్చి మళ్ళీ గెలువురి. ఆపుతావా మరి? వచ్చి ఏమైనా బెదిరిస్తారు, రేపు పొద్దున నీ మీద కేసులు వేస్తారు. ఎన్ని రోజులు పట్టిస్తారు? పోతా వేస్తారు. ఇప్పుడు నాకు ఫస్ట్ నన్ను పట్టుకపోయే ముందు నేను ఎవరి పేరు పెట్టినా, ఎవరి పేరు చెప్పి తిట్టినా, నాకు ఫస్ట్ అది చెప్పినాక నన్ను పట్టుకొని పోరా అని అడుగుతా. అంతేనా? ఇప్పుడు చాలా మంది కార్యకర్తల మీద దాడి చేస్తా ఉన్నారు, కొట్లాడుతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. రేపు పొద్దున మామగారు ఫోన్ చేసి అదే అంటుండ్రు, మామగారికి అదే చెప్తారు. నాకేం కత్తిరా అన్న, వద్దురా అన్నాడు. ఎందుకు రే రైతులు ఆగమవుతారు, రైతులు చచ్చిపోతారు. ఎందుకు మీరు అందరు రైతులు కాదా? మీరు కేసీఆర్ సొమ్ము రైతు బంధు దున్నుకుంటే మీరు కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు మాట్లాడుతున్నారని తిట్టండి అవగారు. అంతేనా? అదే అంటారు. మరి నాకు చాలా మంది ఉంటున్నారు, ఇట్లా మాట్లాడుతుంది, ఏమో ఏమైనా కేసులు వేస్తారు, అది వేస్తారు, ఇది వేస్తారు అని అంటారు. నేనేం భయపడాల్సిన పని కూడా లేదు. అంతే. అంత క్రాంతి శివ వాళ్ళు కూడా అన్నారు, నువ్వు ఎవరిని ఇప్పటికి కూడా ఒక మాట దాటుతలేవు, గిరి దాటుతలేవు. నేను అందరు నిన్ను తీసుకోపోతే ఊకుంటాడా? ఏం కాదు అన్నారు. మీడియా నీతో ఉంటది. 120 మంది 1,20,20 మంది చూసి క్రాంతి అప్పుడే నాది 15 రోజులు కాలే. 1,20,20 మంది 30 మంది చూసి. శివదేమో 70,000 మంది అయింది. శివ చూస్తారే ఉంటారు, మంచిగా మాట్లాడితే జనం చూస్తారు కదా. కొంతమంది ఒక్కటే నాన్న, నాకు ఒక్కరి మీద పగలేదు. అంతే. నేను తిట్టా, నాకు అవసరం లేదు. మిమ్మల్ని తిట్టే అవసరం నాకు లేదు. నా ప్రజలు ఫస్ట్ మీకు ఓటేసి గెలిపించుకోరు, వాళ్ళని ఆదుకోరు. మీతోడు కాలే కదా, వెనుక ముందు చెప్తానని వాళ్ళ భుజం మీద కట్టి వాళ్ళ బాధ అర్థం చేసుకోరు, వాళ్ళ కష్టం చూడండి. నేనున్నా మీకు, నేనున్నా. నీ భర్త చచ్చిపోయిందా? నేనున్నా మీకు. అదేదో నేను ఇస్తా, ఆ పరిహారం నేను కడతా. మీరు లాస్ అయిన ఒడ్లల్లా దానికి అంతకంత ఇస్తా. మీకు 500 బోనస్ అన్నా, ఇవ్వ ఇస్తున్నా. ఇవ్వ రుణమాఫీ 2 లక్షలు అన్నా, ఇప్పుడు కాదు అప్పుడు ఇస్తా. మీరు రైతు బంధు పడలేదన్నావు, ఇగో 3 ఎకరాలకు ఇప్పుడు ఇస్తా, 4 ఎకరాలకు తర్వాత ఇస్తా అని మాట్లాడండి. తలుపు తట్టండి, వాళ్ళని ఓదార్సు, వాళ్ళ కష్ట సుఖంలో బాలు పంచుకోరు. మీరు అప్పుడే మీరు నాయకులు. సేవ చేయండి, సేవ చేసినోడే నాయకుడు. ఆ సేవ చేసిన నాయకుడే కేసీఆర్. అది ఆ అభిమానం నీకైతుందంట? ఉంది, ప్రశ్నించి కూడా నాకుంది. రైట్. ఏదేమైనా చాలా మంచి విషయాలు చెప్పారు కేతమ్మ గారు. భవిష్యత్తులో కూడా మీలాంటి నిజంగా చెప్పాలంటే దొరకరు. ఇలా స్టార్ క్యాంపెయినర్లు అంటే వేరే వేరే ఏదైతే సినిమా వాళ్ళనో లేకపోతే వాళ్ళనో వీళ్ళనో పిలిపించుకొని పెద్ద పెద్ద నాయకులకు ఇచ్చే గౌరవం మీకు సామాన్య కార్యకర్తగా దక్కింది. చాలా అదృష్టం అది. డబ్బిచ్చిన నాకు అది అవపడదు. ఈ మర్యాద నాకు చాలయ్యా. పార్టీలో పదవులు అనుభవించి, పార్టీలో డిప్యూటీ ముఖ్యమంత్రులు అయ్యి, పెద్ద పెద్ద మంత్రులు అయ్యి, పార్టీ పదవులు అనుభవించడం వల్ల ఈ రోజు 10 రోజులకి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ నిజంగా కట్టుబడి ఉన్నా నేను, అజెండా మోసుకుంటా. నిజంగా నమ్మిన సిద్ధాంతం కోసం ఈ రోజు నువ్వు వేసే ప్రశ్న ఏ జర్నలిస్ట్ కూడా వేయలేని పరిస్థితి. నువ్వు ఆ రోజు నువ్వు మల్కాజ్గిరిలో మాట్లాడినటువంటి ఏదైతే అది ఉందో, అది ఈ రోజు ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపపెట్టే. ఏం జరుగుతున్నదని నిజంగా కళ్ళగట్టినట్టు చూపించడం. రైట్. ఏదేమైనా ఇట్నే ప్రశ్నించడం స్టార్ట్ చేయి, ఇట్నే ఉండు. ఏదైనా కూడా నీ ఎమ్మటి మేము ఉంటాం, జర్నలిస్ట్ సమాజం ఉంటుంది, ఉండాలి. 80% మేము ఉంటాం. రైట్. మొత్తానికైతే ఇంకా ఏంది నీ కోరిక ఏం చెప్పు నీ జీవితంలో? నాకు ఏం కోరిక లేదు. కేసీఆర్ చూస్తాండి నీకు నెరవేరినట్టే. అంతే. సింపుల్. కేసీఆర్ చూడాలి, కేసీఆర్ చూడాలి అంతే. ఈ సందర్భంగా మా ఛానల్ నుంచి, మీరు టీవీ నుంచి ఒకసారి 5,000 నువ్వు ఇచ్చిపోతావు, అవి ఉంటాయా నాకు? అవసరం లేదు. అంతేనా? ఈ సందర్భంగా ఒకసారి కేసీఆర్ ని అడుగు, ఒకసారి విజ్ఞప్తి చేయి.
సార్ నమస్తే. ఉమ్, నా పాదాభివందనాలు నీ పాదాలకు. ఉమ్. సార్ ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్. నేను నీ గురించి నేను రాత్రిపూట పాట పాడుకున్నా సార్. ఏడ్చుకుంటా ఏం పాట పాడుకుంటా. పాడినావు? ఓ పాట నీ కై కట్టినా పాడుకున్నా. అయ్యో, మరి అది మా కోసం పాడు. ఏడమైంది ఆ ఫోనే పోయింది నాది. అంతేనా? ఫోనే అరే, పోయింది. మంచి మంచి పాట ఉన్నప్పుడు పాడుకున్నా. సరే, నీకు గుర్తున్నంత వరకు పాడు. ఏడ్చుకుంటూ పాట పాడుకున్నా సార్. కేసీఆర్ సారు గుర్తున్నంత వరకు పాడు. ఒక్కసారి కలవాలి, మిమ్మల్ని చూడాలి నేను సారు. ఉమ్. ఒక్కసారి నా గుండె సాటు బాధ నీకు చెప్పుకోవాలి సార్. నా బాధ నీకు చెప్పుకోవాలి. నేను ఒక్కసారి నిన్ను చూడాలి సార్ నా కళ్ళతోటి. నా జన్మ ధన్యం అయితే సారు. నిజంగా చెప్తున్నా కేసీఆర్ సారు. ఎంతమంది నిన్ను రానిస్తాడా కేసీఆర్ అంటారు, కానీ నన్ను ఒక్కసారి సార్ దయదలిచి నీ కొరకు నా ప్రాణాలు ఇవన్నీ కూడా నేను రెడీ సార్. ఉమ్. కష్టపడతా. ఎంపీ ఎలక్షన్లో కష్టపడతా. ఎవరు రమ్మని నేను కష్టపడతా, పోరాడతా సార్. నేను గులాబీ జెండాను మోస్తున్నా. మళ్ళీ మనం గెలుస్తున్నాం. ఎంపీ ఎలక్షన్లలో మనదే ఉంటది గెలుపు సార్. మీరు ఏం బాధపడేది లేదు. మేమందరం ఉన్నాం, గెలిపిస్తాం ఎంపీ ఎలక్షన్ల. అంతకంత సీట్లు తెచ్చుకుంటాం. మేము తెచ్చుకొని 17 సీట్లకు 17 తెచ్చుకొని ప్రజల గొంతుకాయి ప్రజాక గొంతుకాయి మన పార్లమెంటుకు పంపుకుంటాం. ప్రజానీక గొంతుకాయి పార్లమెంటుకు పంపుకొని నీకు గిఫ్ట్ ఇస్తాం సార్. కేసీఆర్ నమస్తే, వందనాలు. ఒక్కసారి అయితే రమ్మను. సార్ ఒక్కసారి కలవాలి నిన్ను. అంతే ఫైనల్. అంటే అవి చూడాలి. ఆమె ప్రేమ అంటే ఒక వ్యక్తి మీద, అంటే ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఆ రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రం ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి మీద నిజంగా కేతమ్మకున్న ప్రేమ చూస్తుంటే నాకు అసలు ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆమె విజ్ఞప్తి మేరకు ఖచ్చితంగా ఒకసారి ఈ మన ఛానల్ ద్వారా కూడా, లేకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకసారి కేసీఆర్ కలిసి చెప్పేసి మేము కూడా ఆ పాట ఒకటి సంబంధించిన బాగా మర్చిపోయారు. పాట పాడాలి. రాసింది పాడతలేండి, పోయింది అది. రాసింది పాడతలేవా? మరి ఏ పాట పాడుతున్నావు? ఇక తెలంగాణ ఒకటి పాడిగా. రాజిగా రాజిగా ఒరి 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 రాజిగా వెనక ముందు చూసుడైంది రాజిగా ఒరి రాజిగా వెనక ముందు చూసుడైంది రాజిగా ఒరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండా రాజిగా ఒరి రాజిగా గజ్జలు గజ్జలు 2 గజ్జలు రాజన్న గజ్జలు గజ్జలు 2 గజ్జలు రాజన్న రాజిగా రాజన్న రాజిగో రాజన్న రాజిగో రాజన్న రాజమాగమైపాయే రాజిగో రాజన్న రాజిగో రాజన్న రాజిగో రాజన్న వెనక ముందు చూసుడేంది ఎత్తర తెలంగాణ జెండా రాజిగో రాజన్న రాజిగో రాజన్న రాజిగో రాజన్న పుడిత 1 సస్తే 2 రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా సిరిసిల్ల రాజిగా సిద్దిపేట రాజిగా రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా ఎత్తర తెలంగాణ దెండ రాజిగా ఒరి రాజిగా చల్ రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా చిలకలెండే చేనులెండే రాజిగా ఒరి రాజిగా వంకలెండే పొలాలెండే రాజిగా ఒరి రాజిగా చిలకలెండే పొలాలెండే రాజిగా ఒరి రాజిగా బావులెండే చెరువులెండే రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా సిరిసిల్ల రాజిగా సిద్దిపేట రాజిగా కడుపులున్న పిండమేమో రాజిగా ఒరి రాజిగా కేసీఆర్ తాతంట రాజిగా ఒరి రాజిగా పోరాటం చేస్తుండు రాజిగా ఒరి రాజిగా జల్ది నన్ను గనవమ్మ రాజిగా ఒరి రాజిగా నేను తాతతోటి పోతానమ్మ రాజిగా ఒరి రాజిగా తాతతోటి పోతానమ్మ రాజిగా ఒరి రాజిగా గులాబీ జెండా ఎత్తుతాను రాజిగా ఒరి రాజిగా కడుపులున్న పిండం అడిగే రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా రాజ్యమాగమైపాయే రాజిగా ఒరి రాజిగా పొలము ఎండే నోరు వెండే రాజిగా ఒరి రాజిగా నోరెండే నీరెండే రాజిగా ఒరి రాజిగా నోరెండే నీరెండే రాజిగా ఒరి రాజిగా బద్దనెర్రె పొలాలు రాజిగా ఒరి రాజిగా ఒడ్లాగా మైపాయే రైతుగా ఒరి రాజిగా రైతులాగా మైతుండ్రు రాజిగా ఒరి రాజిగా కంట నీరు పెడుతుండ్రు రాజిగా ఒరి రాజిగా వాళ్ళ కడుపు మంట చల్లారది రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా రాజిగా ఒరి రాజిగా సిరిసిల్ల రాజిగా సిద్దిపేట రాజిగా. అంటే స్టేజ్ మీద మాటలు లాంటి తూటాలే కాదు, ఒక మంచి పాట కూడా అన్నావు. అసలు వాస్తవానికి నిన్ను సరిగ్గా పాడుకుంటలేదేమో అనిపిస్తుంది నాకు కూడా. అద్భుతంగా అసలు ముందు ఈ పాటతో స్టార్ట్ చేయగా ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా రైట్. అంటే ఆమె మాట తూటాయే కాదు, ఆ పాట నుంచి కూడా కొంచెం ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒకసారి ప్రజలు చెప్పే పరిస్థితి చేసింది, చూపించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇంకా కేతమ్మ గారిగా రైట్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ గా మనం వచ్చేసినాం, ఇంటర్వ్యూ లాస్ట్ కూడా వచ్చేసినాం. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో? నాకైతే నమ్మకం ఉంది సార్, ఎంపీ ఎలక్షన్లు మనకు వస్తాయని, మాకు వస్తాయని ఉంది. ఇక నువ్వు అన్నట్టు ఒకటే
ప్రజలు కనుక మళ్ళా తీర్మారైతే మటుకు వాళ్ళ పొక్కల వాళ్ళే పడ్డోళ్ళు అవుతారు. అంతే. వాళ్ళు తోడుకున్న పొక్కల వాళ్ళు పడతారు. వాళ్ళని ఎవరిగా బాగు చేయలేరు. అది రైతులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రజానికం కావచ్చు, ప్రతి ఒక్క ప్రతిపక్షపోలు కావచ్చు, ఏసీ బీసీ మైనార్టీ సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతి ఒక్క సంఘం అయ్యా ఇవాళ సబ్బండ సంఘాలను కూడా కేసీఆర్ ఆదరించిండు. వాళ్ళు బీజేపీ వాళ్ళని రైతు బంధు మరవలే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ తల్లి అనేది పింఛను మరవలే. అందరూ నా ప్రజలు అన్నాడు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించి పింఛని రైతు బంధు అందరికి ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ప్రతిపక్షం చూపిస్తున్నారు ఏది కేసీఆర్ మీద. కానీ కేసీఆర్ అట్లా పెట్టుకోలేదు, మనస్తత్వం పెట్టుకోలేదు. అందరు నా వాళ్ళే అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించిండు. కేసీఆర్ తత్వం ఆయనకు ఉంది కాబట్టికే ఒక్కవేళ ప్రజానికాని చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం అంతా పోవాలి టీవీ. ప్రజలందరికీ నల్లగొండ, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, మునుగు, సమ్మక్క, సారక్క, బెల్లంపల్లి, మంచిర్యాల, ఇట్టించి పోతే కరీంనగర్, హుస్నాబాద్, సిద్దిపేట, ఇక్కడ ఇది పాలమూరు, అన్ని మహబూబ్నగర్, మా ఊరు, మా అవ్వగారు, మా తల్లిగారు అందరు చెప్తున్నారు రైతుల నెలలు మీరు కారు మటుకు మరవకు, చెయ్యి అని ఎత్తే మీరు నాశనం అయిపోతారు, మీరు బాగుపడరు. కారుకి వెయ్యండ్రి. కారుకి ఎత్తే కేసీఆర్ తోటి నేను చేపిస్తా పనులు. కేసీఆర్ చేస్తాడు. ఎంపీ సీట్లకు కారుకి వెయ్యండ్రి. మీ అందరికి మీ పాదాలకు 10,000 నమస్కారం. కేసీఆర్ గురించి నమస్కారం చేస్తున్నా. అన్నలాల, తమ్ములాల, నా నాయనలాల, నా అక్కలాల, నా చెల్లెన్లాల, మీ అందరికీ నా వందనాలు. మీ అందరికి 10,000 వందనాలు. మనం చెడిపోయినాం. ఇక 5 ఏళ్ళు మిమ్మల్ని ఎవ్వరు మార్వలేరు. మీ గోస చూడక కేసీఆర్ పొలం తిరుగుతుండు, చెట్టు తిరుగుతుండు. ఆనాడు ఉద్యమం చేసిండు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఉద్యమం చేసిండు. జై తెలంగాణ అన్నాడు, జైలుకు పోయిండు, జైలు చిప్పకూడు తిన్నాడు, జైలు దెబ్బలు తిన్నాడు. కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు పడ్డ కష్టం ఈ ఆల్రెడీ కూడా వాళ్ళది నెరవేరలే. ఇంకా మీ కొరకే పోరాడుతుర్రు. ఆ పోరు నిలవాలే, వాళ్ళని గెలిపిద్దాం. మనం ఇవాళ ప్రజానిక గొంతుకాయ మనం ఇవాళ పార్లమెంట్కి పంపుదాం. అయ్యలాల, అమ్మలాల, ఎంపీ ఎలక్షన్లలో వేయండి. నేను కోపం మీద చెప్తలేను. ఆటో డ్రైవర్ల నెలలా మీ కొరకు కూడా నేను చెప్తున్నా. తమ్మి నువ్వు ఎంత గోస పెడుతుండ్రు కాంగ్రెస్ వాళ్ళు, తమ్ములాల, ఆటో డ్రైవర్లు ఎక్కడున్నా మీరు, మీ భార్యలు, మీ చుట్టాలు, మీ పక్కాలు, మీ బిడ్డలు, మీ అల్లుళ్ళు అందరు కారుకెయ్యి. ఎక్కడ ఎంపీ నిలబడ్డా ఎంపీ ఎలక్షన్లలో కారుకెయ్యి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. రైట్. ఇది మొత్తానికి కేతమ్మతోటి ముఖాముఖి చాలా మంచి విషయాలు చెప్పింది ఆమె. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.